నమస్తే సీమా న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో రాష్ట్రానికి చేసిన ద్రోహాన్ని వ్యతిరేకిస్తూ నేడు సుందరయ్య జంక్షన్ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో నిరసన. నగరంలో ప్రభుత్వ టౌన్ మోడల్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన వైజ్ఞానిక ప్రదర్శనను తిలకించిన కలెక్టర్ పి కోటేశ్వరరావు. నేడు ప్రపంచ క్యాన్సర్ డే సందర్భంగా కలెక్టరేట్ నుండి ప్రభుత్వ మెడికల్ కళాశాల వరకు భారీ అవగాహన ర్యాలీ. పాల్గొన్న డాక్టర్లు, విద్యార్థులు, కళాశాల సిబ్బంది. నగరంలో 4వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని లక్ష్మీనగర్లో వ్యభిచారం నిర్వహిస్తున్న 5 నిర్వాహకులను అరెస్ట్ చేసిన పోలీసులు. నగరంలోని ప్రభుత్వ టౌన్ మోడల్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ పాల్గొని విద్యార్థులు తయారు చేసిన వివిధ వైజ్ఞానిక ప్రదర్శనలను తిలకించారు. కానీ ఇది కనిపెట్టక ముందు గుటెన్బర్గ్ ప్రింటింగ్ ప్రెస్ కనిపెట్టక ముందు అక్కడ ప్రింటింగ్ ప్రెస్ అనేది ఒకటి ఉంటుంది, ప్రింటింగ్ అనేది ఒకటి చేయొచ్చు అన్న విషయం చాలా మందికి మనకులాగానే ఎవరికి తెలిసి ఉండదు. ఆయన కనిపెట్టిన తర్వాత మనకు వచ్చింది. అదేవిధంగా మనము కనిపెట్టవలసినవి ఇంకా చాలా ఉన్నాయి. దోస్ ఇన్క్రెడిబుల్ థింగ్స్ ఆర్ వెయిటింగ్ ఫర్ యూ టు బి నోన్, ఫర్ యూ. మీరు వాటిని కనిపెట్టి తీసుకొచ్చి ప్రపంచానికి, మానవాళికి అందించాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఈ సందర్భంగా ఆయనే కార్ల్ సగాన్ ఆయనే ఒక చోట ఒక లెక్చర్ ఇస్తూ సైంటిస్ట్ యొక్క ముఖ్యమైన ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఏదైనా కానీ సైన్స్ అనేది, విజ్ఞానం అది ఎంతమందికి మనసును నొప్పించేదైనా, ఎంతమందికి కష్టపెట్టేదైనా దాన్ని దయచేసి సప్రెస్ చేయకండి, దాన్ని ప్రజల దృష్టిలోకి తీసుకొని రండి. అది సత్యం, సైన్స్ అనేది సత్యం. కేంద్ర ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టిన బడ్జెట్లో రాష్ట్రానికి చాలా ద్రోహం జరిగిందని సిఐటియు అధ్యక్ష కార్యదర్శులు నరసింహులు, సాయిబాబా, టి రాముడు విమర్శించారు. నేడు కొత్త బస్టాండ్ సమీపంలో సుందరయ్య జంక్షన్ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. ఈ ధర్నా అనంతరం సిఐటియు అధ్యక్షులు నరసింహులు ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో నాయకులు మాట్లాడుతూ బడ్జెట్లో రాష్ట్రానికి ప్రతి రంగంలో తీవ్ర అన్యాయం జరిగిందని వాపోయారు. ప్రత్యేక హోదా, వెనుకబడిన జిల్లాల ప్రత్యేక ప్యాకేజీలు, పోలవరం నిధులు కేటాయింపులో రాష్ట్రానికి మొండి చేయి చూపించారని విమర్శించారు. రాష్ట్రానికి ఒక ప్రాజెక్టు కూడా రాలేదని అన్నారు. రాష్ట్రానికి ఇంత అన్యాయం జరుగుతున్న రాష్ట్రంలోని అధికార పార్టీ ముఖ్యమంత్రి జగన్ గాని, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు గాని, మరో రాజకీయ పార్టీగా అవతారమెత్తిన పవన్ కళ్యాణ్ గాని మోడీ వ్యతిరేకత, కార్మిక వ్యతిరేక విధానాలపై నోరు మెదపడకుండా కేంద్రానికి ఒత్తాస పలుకుతున్నారని అన్నారు. రైల్వే బడ్జెట్లో కూడా రాష్ట్రానికి 5 ఏళ్లుగా జరుగుతున్న తీవ్ర అన్యాయమే ఈ బడ్జెట్లో కూడా పునరావృతమైందని అన్నారు. విశాఖ రైల్వే జోన్కు నిధులు కేటాయించకపోవడం చాలా అన్యాయమని అన్నారు. ఈ కార్యక్రమంలో వృత్తిదారుల సంఘం నాయకులు గురుశేఖర్, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు వెంకటరాముడు, సిఐటియు జిల్లా నాయకులు ఎం గోపాల్, కె ప్రభాకర్, కె సుధాకరప్ప, యేసు, డివైఎఫ్ఐ నగర కార్యదర్శి హుసేన్ బాషా, ఆటో నాయకులు ఎస్ వలి, జమ్మన్న తదితరులు పాల్గొన్నారు. అంటే ఇక్కడి నుంచి మన మంత్రాలయానికి కానీ డైరెక్ట్ గా నిధులు అట్లయితే మొత్తము విధాన భోజనం కానీ, వ్యవసాయానికి సంబంధించి కూలి పనులు చేసే వాళ్ళకి సంబంధించి కానీ, లేదంటే మిగతా ఏదాంట్లో కూడా అన్ని దాంట్లో కూడా బడ్జెట్ తగ్గించేసేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి సిఐటిగా దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. అట్లే కేంద్ర ప్రభుత్వం ఏదైతే బడ్జెట్ ని రాష్ట్రానికి అన్యాయం చేస్తుందో దాన్ని గట్టిగా అడగలేని పరిస్థితుల్లో ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా, వాళ్ళ మంత్రులు అందరూ కూడా బేస్గా ఉంది, బాగుంది. చాలా చివరికి ఆర్థిక మంత్రి, ఎంతో పేరున్న ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర గారు కూడా బాగుంది అనే పద్ధతిలో చెప్పడము చార్మార్గము, రాష్ట్ర ప్రయాణం చేయడం తప్ప ఇంకేం కాదు. ఇప్పటికైనా కూడా రాష్ట్ర ప్రభుత్వము ఆలోచించి ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి మన విభజన హామీలు, ప్రత్యేక హోదా, అట్లే ప్రత్యేక రాయలసీమ ప్రత్యేక నిధులు, అట్లే మన విశాఖ ఉక్కుని కాపాడుకోవడం కోసము, అట్లే కడప ఉక్కు స్థాపించడం కోసము నిధులు రాబట్టుకోవడం కోసం ప్రయత్నం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఈరోజు కార్యక్రమం చేయడం జరిగింది. కేంద్రం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ను మేము తీవ్రంగా సిఐటి సంఘంగా వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు సంపన్నులకు అనుకూలంగా ఇప్పుడు ప్రవేశపెట్టడం జరిగింది. పేద మధ్యతరగతి ప్రజలకు చాలా అన్యాయం చేసేలాగా ఈ బడ్జెట్ ఉంది. ఈరోజు ఏవైతే మన పథకాలు ఉన్నాయో ఆ పథకాలన్నింటిలో కూడా ఈరోజు నిధులు తగ్గిస్తూ
ఈరోజు బడ్జెట్ ను ప్రవేశపెట్టి పెరిగిన ధరలు ఇవన్నీ తీసుకున్న మరి అధికంగా వెనుకబడిన ప్రజలు అభినందాలంటే ఏ సంస్థ కేంద్రం ఆ నిధులన్నీ కూడా ఇంకా పెంచాల్సినటువంటి ఉంది. కానీ నిధులు ఈ రోజు తగ్గిస్తూ ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టడం చాలా దుర్మార్గం. దీన్ని సిఐటిగా తీవ్రంగా వెళ్తున్నాం. ఇప్పటికైనా ప్రశ్నించి కేంద్రం మంత్రి మన నరేంద్ర మోడీ గాని ఆలోచించి. నంద్యాల ఎమ్మెల్యే రవిచంద్ర కిషోర్ ఆళ్లగడ్డ మాజీ ఎమ్మెల్యే అఖిలప్రియ మధ్య కోల్డ్ వార్ జరుగుతున్న విషయం తెలిసిందే. పలు అవినీతులపై చర్చకు రావాలని ఇరువురి మధ్య వార్ జరుగుతుంది. ఈ సందర్భంగా నంద్యాలలోని గాంధీ చౌక్ వద్ద చర్చకు రావాలని ఎమ్మెల్యేకు సవాల్ విసిరారు. లా అండ్ ఆర్డర్ కు విఘాతం ఏర్పడుతుందని పోలీసులు అఖిలప్రియను బయటకు రాకుండా నిర్బంధించారు. మాజీ మంత్రి అయిన మీకు ఆళ్లగడ్డ టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ అయిన నేను మీకు ఇచ్చిన నోటీస్ ఏమనగా, మీరు 4/2/23 ఉదయం నంద్యాల టౌన్ గాంధీ చౌక్ వద్ద నంద్యాల ఎమ్మెల్యే గౌరవనీయులైన శ్రీ శిల్పా కిషోర్ రెడ్డి గారితో గౌరవనీయులైన శ్రీ భూమా వీరనాగరెడ్డి నంద్యాల మాజీ ఎమ్మెల్యే గారు నంద్యాలకు చేసిన అభివృద్ధి గురించి మరియు ప్రస్తుత నంద్యాల ఎమ్మెల్యే గౌరవనీయులైన శ్రీ శిల్పా రవికిషోర్ రెడ్డి గారు నంద్యాలకు చేసిన అభివృద్ధి గురించి బహిరంగ చర్చకు హాజరవుతున్నారనే ముందస్తు సమాచారం మాకు ఉండినందున మీరు ఇంటి నుండి బయటకు వచ్చిన ఎడల లా అండ్ ఆర్డర్ సమస్యలు తలెత్తుతాయని, పట్టదగిన నేరాలు జరుగుతాయని ముందస్తు సమాచారం మాకు ఉండినందున మీరు 4/2/23 ఈ నోటీసు పుట్టినప్పటి నుండి 5/2/23 అదే సమయం వరకు మీ ఇంటి నుండి బయటకు రాకూడదని మీకు ఈ నోటీసు ద్వారా తెలియజేయడం. ఇందులకు మీరు అతిక్రమించిన ఎడల మీరు చట్టాన్ని అతిక్రమించిన వారు అవుతారు. కావున మీపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారు. ఎక్స్ ఎమ్మెల్యే గారు శ్రీమతి భూమా అఖిలప్రియ గారు, అదేవిధంగా నంద్యాల ఎమ్మెల్యే రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు గత 3 రోజుల నుంచి ప్రతి సవాళ్ళు విసురుకుంటున్నారు. నంద్యాల గాంధీ చౌక్ వచ్చేసి అక్కడ డిబేట్ పెడతామని చెప్పేసి కాల్ చేసుకుంటారు ఒకరికొకరు. అక్కడ ఎలాంటి పర్మిషన్ లేదు. డిఎస్పీ గారి దగ్గర నుంచి కానీ ఎస్పీ గారి దగ్గర నుంచి అక్కడ ఎలాంటి పర్మిషన్ లేదు. అక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందనే ఉద్దేశంతో పర్మిషన్ ఇవ్వలేదు. కాబట్టి ఈరోజు మేడం ఇంటి దగ్గరే పర్మిషన్ లేదు మేడం అని చెప్పేసి మనం 151 CRPC కింద నోటీస్ ఇవ్వమైంది. మేడం కూడా దానికి రిసీవ్ చేసుకుంది ఫోన్ అని చెప్పేసి. నేడు ప్రపంచ క్యాన్సర్ డే సందర్భంగా కలెక్టరేట్ నుండి ప్రభుత్వ వైద్యశాల వరకు విద్యార్థులతో కలిసి కళాశాల ప్రొఫెసర్స్ అవగాహన ర్యాలీ చేపట్టారు. అనంతరం వరల్డ్ లెక్చరర్స్ గ్యాలరీల అవగాహన సదస్సు నిర్వహించారు. అనంతరం ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో వరల్డ్ లెక్చరర్ గ్యాలరీలో వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా ప్రజల్లో అవగాహన పెంపొందించడానికి, దాని నివారణ, గుర్తింపును, చికిత్సను ప్రోత్సహించేందుకు ప్రతి ఏటా ఫిబ్రవరి 4న ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం జరుపుకుంటామని సూపరింటెండెంట్ నరేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. నేడు ఆసుపత్రి ఆవరణం నుండి వరల్డ్ లెక్చరర్ గ్యాలరీ వరకు వైద్యులు మరియు వైద్య విద్యార్థులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించినట్లు తెలిపారు. ప్రజలకు ఏమైనా క్యాన్సర్ సింప్టమ్స్ ఉన్నట్లయితే ఆసుపత్రికి వచ్చి జనరల్ సర్జరీ ఓపీ నంబర్ 14 ద్వారా స్క్రీనింగ్ చేయించుకోవాలని ప్రజలకు తెలియజేశారు. క్యాన్సర్ యొక్క లక్షణాలు ముందుగానే తెలుసుకున్నట్లయితే వ్యాధి యొక్క తీవ్రతను గుర్తించి త్వరగా వైద్యంను అందించవచ్చునని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి కర్నూలు వైద్య కళాశాల అడిషనల్ డిఎంఈ ప్రిన్సిపల్ డాక్టర్ సుధాకర్, ఆసుపత్రి సూపరింటెండెంట్, డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభాకర్ రెడ్డి, డాక్టర్ మాణిక్యరావు, డాక్టర్ రాధారాణి, డాక్టర్ మాధవి శ్యామల, ఎంఏ ప్రెసిడెంట్ డాక్టర్ రమేష్, హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్ శివబాల, డాక్టర్ కిరణ్ కుమార్, వైద్య విద్యార్థులు మరియు నర్సింగ్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా కర్నూలు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ నందు గైనిక్ విభాగము, ఫాక్స్, ఐఎంఏ మరియు అందరూ కలిసి ఒక ర్యాలీ నిర్వహించడం జరిగింది. దీని యొక్క ఉద్దేశం ముఖ్యంగా అందరికీ అవేర్నెస్ కల్పించడం కోసము. ఇది చేయడం ద్వారా ఇంకా పేషెంట్లు తొందరగా వాళ్లకు క్యాన్సర్ గురించి అవగాహన రావడము, అదేవిధంగా తొందరగా గుర్తించటకు, అదేవిధంగా ట్రీట్మెంట్ జరపటకు అవకాశం ఉన్నది. దీని గురించి ఈ ముఖ్యోద్దేశం ఇది. మేము బాక్సీ తరఫున, ఐఎంఏ తరఫున ప్రజల్లో క్యాన్సర్ పట్ల అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాము. అండ్ ఎస్పెషల్లీ గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సరు మనము సరైన వారి ఆధ్వర్యంలో సరైన టైంలో ప్యాస్మియర్ అనే టెస్ట్ చేయించుకుంటే అది టోటల్గా ప్రివెంటబుల్, దాన్ని నివారించవచ్చు. భవిష్యత్తులో కూడా మనము వీ కెన్ మేక్ ఇండియా ఫ్రీ ఆఫ్ క్యాన్సర్. మన భారతదేశాన్ని గర్భాశయ క్యాన్సర్ను నిర్మూలించవచ్చు, అదొకటి. అండ్ అదేవిధంగా రెగ్యులర్గా ఎగ్జామిన్ చేసుకుంటే స్త్రీలు వాళ్ళ ఫ్రీ టైంలో ఈ బ్రెస్ట్ క్యాన్సర్ను కూడా
మనము నివారించవచ్చు. దాన్ని కూడా మేము ఓపీలో అవేర్నెస్ క్రియేట్ చేసి ఈ క్యాన్సర్ డే సందర్భంగా మాకు నేషన్ వైడ్ కాల్ ఇచ్చారు మా ప్రెసిడెంట్ గారు. దానికి మూలంగా ఇది ఫిబ్రవరి 4th వరల్డ్ క్యాన్సర్ డే అని క్యాన్సర్ నిర్మూలించదగిన క్యాన్సర్స్ ఏవైనా ఉంటే వాటి గురించి ప్రజల్లో అవగాహన కలిగిస్తే త్వరగా వాళ్ళు దాని గురించి తెలుసుకొని వాటిని నివారించుకొని మామూలు లైఫ్ జీవిస్తారంటే మామూలు క్యాన్సర్ రాకముందు అయితే ఎన్ని సంవత్సరాలతో బతుకుతారో అన్ని సంవత్సరాలు బతుకుతారనే ఆలోచనతో ఆ దృక్పథంతో మేము ఈ ర్యాలీ కండక్ట్ చేస్తున్నాము. ఈ రోజు ముఖ్యంగా గర్భాశయ ముఖద్వార క్యాన్సర్, స్త్రీలలో ఎక్కువగా వచ్చే క్యాన్సర్స్ 2, బ్రెస్ట్ క్యాన్సర్ ఒకటి, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ ఒకటి. సో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ ని ఎలా కనుక్కోవచ్చు అని చెప్పేసి మేము ఈ బ్యానర్ ద్వారా కూడా చూపిస్తున్నాము. ఏదైనా సరే అసాధారణ ఋతుక్రమం అంటే ముట్టు ఉడిగిపోయిన తర్వాత ముట్టొచ్చినా, తర్వాత సంభోగం తర్వాత ముట్టొచ్చినా, ముట్టుకు మధ్యలో ముట్టొచ్చినా, వైట్ డిశ్చార్జ్ వచ్చి అది ఎక్కువ స్మెల్ నుండి ఎక్కువగా వస్తున్నట్లయినా కూడా, లేకుంటే కడుపు నొప్పి వచ్చినట్లయినా, సెక్స్ లో పడిన కడుపు నొప్పి వచ్చినా కూడా ఇవన్నీ కూడా ముందస్తు లక్షణాలు అనమాట. గర్భాశయ క్యాన్సర్ ఉందేమో అనడానికి ముందస్తు లక్షణాలు. ఇలాంటివి ఏమైనా ఉంటే కనుక వాళ్ళు ఇమ్మీడియట్ గా వచ్చి చూపించుకోవాలి. ఇలాంటివి ఏమీ వాళ్ళు ఒక ప్యాప్ స్మేర్, ఒక స్మేర్ తీస్తారు, ఒక చిన్న స్మేర్ ఒక టెస్ట్ చేస్తే తెలిసిపోతుంది మనకి క్యాన్సర్ ఉందా లేదా అని. అది కాకుండా కూడా ప్రతి స్త్రీ ఒక 35-40 సంవత్సరాలు దాటిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఏ లక్షణం ఉన్నా లేకపోయినా స్క్రీనింగ్ చేయించుకోవాలి. ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర నూతన కమిటీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ నగరంలో ప్రశాంతంగా కొనసాగుతుంది. కలెక్టరేట్లోని రెవెన్యూ భవనంలో ఈ ప్రక్రియ కొనసాగుతుంది. ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర కమిటీ ఏర్పడి 3 సంవత్సరాల కాలపరిమితి ముగియడంతో తిరిగి ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. నేడు మధ్యాహ్నం 1 గంట వరకు నామినేషన్ల కార్యక్రమం కొనసాగింది. ఇంతవరకు ఒకే ప్యానెల్కు సంబంధించిన నామినేషన్లు వచ్చాయని తెలిపారు. 1 గంట తర్వాత ఎవరు నామినేషన్లు వేసేందుకు రాకపోతే నామినేషన్ వేసిన ప్యానెల్ కమిటీని ఏకగ్రీవంగా రేపు ప్రకటిస్తున్నట్లు వారు తెలిపారు. కర్నూలు నగర సమీపంలోని జీఆర్సీ ఫంక్షన్ హాల్లో రేపు ఏపీ జేఏసీ అమరావతి నూతన కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకారం అనంతరం బహిరంగ సభ ఉంటుందని బొప్పరాజు తెలిపారు. ఈరోజు నూతన కార్యవర్గంగా ఏర్పడాలనుకున్నటువంటి మరి బొప్పరాజు వెంకటేశ్వర్లు, అదేవిధంగా మరి దాము నాయకత్వంలో నూతనగా ఎన్నిక కావాలనుకున్న వాళ్ళందరూ కూడా నామినేషన్ ఇప్పుడే వేయటం జరిగింది. తరువాత మరి ఒకే బంచి దాదాపుగా 1 గంట దాకా టైం ఉంది. ఈలోపు ఏమీ రాకపోతే మరి విత్ డ్రాయల్స్ అన్నీ కూడా టైం అయిపోతాయి. రేపు మొదటి గంటలోనే రాష్ట్ర మహాసభలో ఈ యొక్క ఎన్నిక ఏదైతే మరి నామినేషన్లు వేశారో ఒకే సెట్కి వస్తే మరి వాళ్ళని రేపు ఎంపిక చేసేటువంటి ప్రక్రియని ప్రకటించడం, అదేవిధంగా ప్రమాణ స్వీకారం రేపు జరుపుకోవడం జరుగుతుంది. అనుమతులు లేకుండా చెట్లను తొలగించిన వారిపై చర్యలు తీసుకోవాలని అటవీ శాఖ సంరక్షణ ఉన్నతాధికారులు ఎటువంటి అనుమతులు లేకుండా చెట్లను నరికివేయడం దారుణమని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళా ఐక్యవేదిక నగర అధ్యక్షురాల ఆధ్వర్యంలో చెట్లను కాపాడుకుందామని ఫ్లాకర్స్ పట్టుకుని నిరసన తెలిపారు. పెద్ద చెట్లను ఇష్టానుసారంగా తొలగిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళా ఐక్యవేదిక కర్నూలు నగర అధ్యక్షురాలు మీసాల సుమలత కోరారు. కర్నూలు నగరంలోని 48వ వార్డు రోజా వీధిలో ప్రాణవాయువు అందిద్దాం, చెట్లను కాపాడుదాం అంటూ తొలగించిన చెట్ల ప్లకార్డు పట్టుకొని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అటవీ సంరక్షణ ఉన్నతాధికారులు లేకుండా ఇష్టానుసారంగా చెట్లను తొలగిస్తూ స్థలాలను ఆక్రమించుకుంటున్నారని ఆరోపించారు. కర్నూలు నగరంలోని ప్రకాష్ నగర్లో అటవీ సంరక్షణ అధికారులు అనుమతి ఇవ్వకపోయినా పెద్ద వేప చెట్టును కొట్టివేయడం వెనక ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. అటవీ సంరక్షణ ఉన్నతాధికారులు చెట్టును తొలగించిన వారిపై చర్యలు తీసుకోకపోతే వారి కార్యాలయం ముందు ఆందోళన చేస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాగేంద్ర, దాసు, వల్లి, కర్రమ్మ, శంకరమ్మ తదితరులు పాల్గొన్నారు. మా వీధిలో ఎన్నో ఏళ్ల నాటి వేప చెట్టును కొట్టివేయడం జరిగింది. అయితే మేము అధికారుల దృష్టికి తీసుకువెళ్తలేము. వాళ్ళేమో మేము అనుమతి ఇవ్వలేదు చెట్టును కొట్టేయడానికి అని అంటున్నారు. వాళ్ళు ఎలా కొట్టేశారని మేము ప్రశ్నిస్తున్నాము. అలాగే ఎవరైతే చెట్టును అక్రమంగా కొట్టేశారో వాళ్ళకి తగిన చర్యలు తీసుకోవాలని వాళ్ళపైన మేము కోరుకుంటున్నాము. మా వీధిలో ఎన్నో ఏళ్ల నాటి 30 ఏళ్ల నాటి వేప చెట్టు, అది అందరికీ ఆక్సిజన్ ఇచ్చి కరోనా సమయంలో కూడా మాకు బాగా చెట్టు కింద కూర్చొని జీవించాము. అలాంటిది ఆ చెట్టు కొట్టేయడం వల్ల మాకు చాలా ఇబ్బందిగా ఉంది. అధికారులు అనుమతి ఇచ్చినప్పుడు ఆ చెట్టు ఎవరైతే నరికివేశారో వాళ్ళకి తగిన చర్యలు తీసుకోవాలని మేము కోరుతున్నాం. నగరంలో వ్యభిచారం నిర్వహిస్తున్న 5 నిర్వాహకులను పోలీసులు అరెస్టు చేశారు. నగరంలోని 4వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న లక్ష్మీనగర్లో శ్రీకాకుళం నాగ శ్రీనివాసులు అనే వ్యక్తి ఆధ్వర్యంలో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం రావడంతో వారు వెళ్లి దాడులు చేశారు.
ఈ దాడుల్లో వ్యభిచారం చేస్తున్నట్లు గుర్తించిన 5 నిర్వాహకులను 5 విటులను అరెస్ట్ చేసినట్లు కర్నూలు డీఎస్పీ కేవీ మహేష్ తెలిపారు. ఎస్పీ గారి ఆదేశాల మేరకు మా 4 టౌన్ సిబ్బంది శంకరయ్య మరియు మోహన్ కిషోర్ ఎస్ఐ వాళ్ళ సిబ్బంది ఆకస్మిక రైడ్ చేయడంతో ఒక వ్యభిచార గృహాన్ని మనము వాళ్ళ ప్లాన్స్ని మనం బట్టబయలు చేయడం జరిగిందండి. యాక్చువల్లీ వివరాల్లోకి వెళ్తే మనకి క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ రావడంతో 1 అవర్ ముందే మనం ప్లాన్ చేసుకుని 4 టౌన్ సిబ్బంది వాళ్ళు ప్లాన్ చేసుకుని నీట్గా లక్ష్మీనగర్ నందు రాజశేఖర్ రెడ్డి ఇంటి పక్కన ఇంటి నెంబర్ 4-35-72 అనే ఇంట్లో వ్యభిచారం పాల్పడుతున్నారని మనకు ముందే ఇన్ఫర్మేషన్ రావడంతో మనం వెళ్ళి వాళ్ళని రైడ్ చేసి దాదాపు 5 మంది ఆర్గనైజర్ని 5 మంది విటుల్ని మనం పట్టుకోవడం జరిగింది. వాళ్ళ పేర్లు, నిర్వాహకుల పేర్లు: శ్రీకాకుళం నాగ శ్రీనివాసులు, వయసు 46 సంవత్సరాలు; ఆరెపోగు శేఖర్, వయసు 26 సంవత్సరాలు; కె నారాయణ శెట్టి, వయసు 38 సంవత్సరాలు; బలిజ జయమ్మ, వయసు 45 సంవత్సరాలు; మరియు శాంతి, వయసు 45 సంవత్సరాలు. వీళ్ళతో పాటు విటులను కూడా మనం 5 మందిని మనము అరెస్ట్ చేయడం జరిగిందండి. చిన్న మాదిరి లక్ష్మీకాంత్ రెడ్డి, వయసు 45 సంవత్సరాలు; తెలుగు హనుమంతు, వయసు 27 సంవత్సరాలు; బోయ మనోజ్, వయసు 25 సంవత్సరాలు; వంశీకృష్ణ, వయసు 32 సంవత్సరాలు; మరియు జయరామిరెడ్డి, వయసు 50 సంవత్సరాలు. వీళ్ళందరినీ మనం కస్టడీలో తీసుకున్నాం. ఇంకా ఇట్లాంటి యాక్టివిటీస్ వీళ్ళు ఇంకా ఏమైనా ఇంతకుముందు ఆర్గనైజ్ చేశారా, వేరే వాళ్ళతో టైఅప్ అయ్యారా అనేది కూడా మనం వెరిఫై చేస్తున్నాము. అభిమానుల నమ్మకం ఒమ్ము కాకుండా అమిగోస్ చిత్రం అలరిస్తుందని సినీ నటుడు కళ్యాణ్ రామ్ అన్నారు. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మించిన అమిగోస్ చిత్రం ట్రైలర్ ను నిర్మాత వై రవిశంకర్ తో కలిసి నగరంలోని శ్రీనివాస థియేటర్ లో శుక్రవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలకు తమ్ముడు నందమూరి తారక రామారావు వస్తారన్నారు. కళా తపస్వి విశ్వనాథ్ మృతి చిత్రసీమకు తీరని లోటని అన్నారు. నిర్మాత వై శంకర్ మాట్లాడుతూ అమిగోస్ అంటే స్పానిష్లో స్నేహితులని అర్థమన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 45,03,097 కోట్ల బడ్జెట్ విభిన్న ప్రతిభావంతులకు 5% బడ్జెట్ కేటాయించవలసినదిగా ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం విభిన్న ప్రతిభావంతులకు పూర్తిగా విస్మరించారని అన్నారు. ఈ సందర్భంగా నేడు కలెక్టరేట్ వద్ద కేంద్ర ప్రభుత్వానికి బడ్జెట్ కు వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆర్డబ్ల్యూడీ యాక్ట్ 2016 చట్టాన్ని అమలుపరిచినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు. చట్టంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్ ప్రకటిస్తే అందులో 5% విభిన్న ప్రతిభావంతులకు కేటాయించాలని స్పష్టంగా ఉందని. చట్టం తయారు చేసింది కేంద్ర ప్రభుత్వమే, బడ్జెట్ లో ప్రవేశపెట్టింది కేంద్ర ప్రభుత్వమే. మరి ఈ రెండు కూడా కేంద్ర ప్రభుత్వం చేసినప్పటికీ చట్టాన్ని అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్య వైఖరి అవలంబించిందని అన్నారు. బడ్జెట్ కానీ సంక్షేమ పథకాలు కానీ విభిన్న ప్రతిభావంతుల కోసం 5% కేటాయించాలని చెప్పేసి మీరే తయారు చేసిన చట్టంలో స్పష్టంగా చెప్పి ఆ చట్టాన్ని అమలు చేసేటువంటి బాధ్యతలో ఉండి ఆ చట్టంలో కనపరిచినటువంటి అంశాలు అమలు చేసేటువంటి స్థానంలో ఉండి కూడా విభిన్న ప్రతిభావంతులు ఈరోజు బడ్జెట్ పరంగా విస్మరించారని చెప్పేసి ఈరోజు జిల్లా వికలాంగ సంక్షేమ సంఘం తీవ్రంగా ఖండిస్తూ ఉంది, తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంది. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే 2016 చట్టం ఏదైతే అమలు చేశారో మీరు ఆ చట్టంలో కనపరిచినటువంటి విధంగా కేంద్ర బడ్జెట్లో 5% బడ్జెట్ విభిన్న ప్రతిభావంతుల కోసం కేటాయించాల్సిన బాధ్యత మీ పైన ఉందని చెప్పేసి ఈరోజు నరేంద్ర మోడీ గారిని హెచ్చరిస్తూ ఉన్నాం, మరి తెలియజేస్తూ ఉన్నాం. మరి నిజంగా నరేంద్ర మోడీ గారు
మీకు చిత్తశుద్ధి ఉంటే దివ్యాంగులు అనేటువంటి పేరు పెట్టావు. దివ్యాంగ అంటే ఏంటో దాని మీనింగ్ కూడా ఈ రోజు వరకు చెప్పలేనటువంటి పరిస్థితిలో నువ్వు ఉన్నావు. మరి చట్టంలో మనం విభిన్న ప్రతిభావంతులు డిఫరెంట్ ఏబుల్ పర్సన్స్ అని చెప్పేసి చట్టంలో కనపరిచావు. మరి చట్టంలో ఒక పదం పెట్టి నువ్వు ఒక పదం చెప్పి కన్నీళ్లు తూర్చే విధంగా విభిన్న ప్రతిభావంతులను తప్పుదో పట్టించే విధంగా వ్యవహరిస్తున్నావే తప్ప నువ్వు ఏం మాత్రం కూడా విభిన్న ప్రతిభావంతుల సంక్షేమం పట్ల చిత్తశుద్ధి లేదు నీకు. నారా లోకేష్ చేపట్టిన పాదయాత్ర 100 కిలోమీటర్లు పూర్తి చేసుకున్నందుకు నంద్యాల జిల్లా టీడీపీ పార్టీ అధ్యక్షుడు గారు వెంకటరెడ్డి ఇంటి ముందు టీడీపీ నాయకులు సంబరాలు చేసుకున్నారు. నారా లోకేష్ పాదయాత్ర చేపట్టి 100 కిలోమీటర్లు నడిచేలోపే వైకాపాకు చెందిన 2 ఎమ్మెల్యేలు బయటకు వచ్చారని, పాదయాత్ర పూర్తి అయ్యేలోపు వైకాపాకు చెందిన ఒక్క ఎమ్మెల్యే కూడా మిగిలారని ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు తెలిపారు. పాదయాత్రకు ఎన్ని అడ్డంకులు సృష్టించినా విజయవంతంగా కొనసాగుతుందని గౌరవ్ దంపతులు తెలిపారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి స్పందించి పాదయాత్రకు ఎలాంటి అడ్డంకులు కలిగించరాదని వారు కోరారు. ప్రజలందరూ కూడా విజయవంతం చేస్తున్నారు. ఆ విజయవంతం చూడలేక ఈరోజు అధికార పార్టీలో ఉన్నోళ్ళు గతంలో కూడా వాళ్ళు కూడా పాదయాత్ర చేసినారు. ఏ ఒక్క రోజు కూడా వాళ్ళకి ఎక్కడ కూడా అడ్డం చెప్పకుండా జరిగిన రోజులు ఉన్నాయి. ఎలాంటి పర్మిషన్ లేకుండా కూడా వాళ్ళకు మీటింగ్లు చేసుకున్నారు, ర్యాలీలు చేసుకున్నారు. అయినా కూడా ఈరోజు ప్రతి చిన్నదానికి అడ్డం చెప్పుకుంటూ మీటింగ్లు జరగకుండా అడుగు వేస్తున్నారు. అంటే వాళ్ళ మీద ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందో వాళ్ళకే తెలుసు. కాబట్టి ఈరోజు వాళ్ళ ఎమ్మెల్యేలే వాళ్ళకు ఫోన్లు ట్యాప్ చేస్తున్నారనే ఉద్దేశంతో కూడా చాలామంది వైసీపీ ఎమ్మెల్యేలు కూడా ముఖ్యమంత్రి మీద వ్యతిరేకత చూపిస్తున్నారు. కొంతమంది అధికారులు కేవలం ముఖ్యమంత్రి ఏది చెప్తే అది పాటిస్తూ ఈరోజు తెలుగుదేశం కార్యకర్తలను నాయకులను అక్రమ కేసులు పెట్టడం జరుగుతోంది. ఇవన్నీ కూడా వివరించుకుంటూ రాష్ట్రంలో ప్రజలకందరూ తెలియజేయడానికి ఈరోజు లోకేష్ బాబు పాదయాత్ర అందరూ కూడా విజయవంతం చేస్తున్నారు. ఈరోజు నారా లోకేష్ గారు యువగలం పేరుతో 400 రోజులు 4000 కిలోమీటర్లు 100 నియోజకవర్గాల్లో ఈ పాదయాత్ర కొనసాగుతుంది. ఈ పాదయాత్రకు అధికార పార్టీ వాళ్ళు ఎన్నో అడ్డంకులు అవాంతరాలు సృష్టిస్తున్నారు. ఎన్ని అవాంతరాలు సృష్టించినా ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఈ పాదయాత్రను మాత్రం ఎవ్వరూ ఆపలేరని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. పాదయాత్రకు ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు కానీ ఆటంకాలు కలిగించకుండా ఉంటే మీకు మంచిది, మాకు మంచిది, ప్రభుత్వానికి కూడా మంచి పేరు వస్తుంది. ఇప్పుడు 100 కిలోమీటర్లకే మీ 2 ఎమ్మెల్యేలు బయటకు వచ్చినారంటే ఇంకా 4000 కిలోమీటర్లకు మీ దగ్గర ఒక ఎమ్మెల్యే కూడా మిగిలరు. దయచేసి మీరు అర్థం చేసుకొని ముందు చూపుతోనైనా మీరు జరగబోయే కాలాన్ని మాకన్నా 2019 23 సీట్లు వచ్చినాయి. మీకు రాబో కాలంలో 23 కాదు కదా 2-3 సీట్లకే మీరు పరిమితం అవుతారు. మీరు ఇటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు కలిగిస్తే అని ఈరోజు ఈ సందర్భంగా కూడా పాణ్యం నియోజకవర్గం నుంచి మేము తెలియజేస్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో రాష్ట్రానికి చేసిన ద్రోహాన్ని వ్యతిరేకిస్తూ నేడు సుందరయ్య జంక్షన్ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో నిరసన. నగరంలో ప్రభుత్వ టౌన్ మోడల్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన వైజ్ఞానిక ప్రదర్శనను తిలకించిన కలెక్టర్ పి కోటేశ్వరరావు. నేడు ప్రపంచ క్యాన్సర్ డే సందర్భంగా కలెక్టరేట్ నుండి ప్రభుత్వ మెడికల్ కళాశాల వరకు భారీ అవగాహన ర్యాలీ. పాల్గొన్న డాక్టర్లు, విద్యార్థులు, కళాశాల సిబ్బంది. నగరంలో 4వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని లక్ష్మీనగర్లో వ్యభిచారం నిర్వహిస్తున్న 5 నిర్వాహకులను అరెస్ట్ చేసిన పోలీసులు.